D24 న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం టీవీఎస్ రంగారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తరగతి గదిలో తలరాతలు మార్చి విశ్వాసానికి విజ్ఞానం అందిస్తారు. రాజు పేద కుల మత భేదం చూపించకుండా అందరినీ సమానంగా చూస్తారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువా పూల దండలు మెమెంటోస్తో సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులకు స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలచూల నాగేంద్రబాబు, క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు, మాదరపు వీరబాబు, జనసేన మండల అధ్యక్షులు మరిసి రామకృష్ణ, సురపరెడ్డి నరేష్, మొగిలి గంగాధర్, కాయల మణికంఠ, రేవూరి శ్రీనివాస్, గోకాడ ప్రసాద్, మేక వీరబాబు, అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున, వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున, మాణిక్రెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ కాకినాడ భారత రాష్ట్రపతి స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి మా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నుంచి మా టీచర్స్ అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా తుమ్మలపల్లి భూపతి రాజకీయ, అదేవిధంగా మాణిక్రెడ్డి హెల్త్ కేర్ వారు జూనియర్ కళాశాల నుంచి మా పాఠశాల నుంచి కలెక్టర్ సీనియర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి సేవలు గుర్తించి వారికి సన్మానం చేయడం చాలా ఆనందదాయకం. అయితే ప్రతి టీచర్ కూడా సామాజిక బాధ్యతతో పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పి వారిని తమను మించిన అంటే గురువులు మించిన శిక్షకులుగా తయారు చేయాలని నేను వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని క్రమశిక్షణతో విద్యాభ్యసించే విధంగా పాటుపడటం మా టీచర్స్ యొక్క సహాయ సహకారాలతో ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మేమంతా కూడా పిల్లల్ని మరింత బాధ్యతగా వారు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరే విధంగా వారికి విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్పి వారిని సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి మేమంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు టీచర్స్ అందరినీ కూడా సన్మానించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ వారికి, అదేవిధంగా మాణిక్రెడ్డి హెల్త్ కేర్ వారికి, గురుప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున మా టీచర్స్ అందరి తరఫున, ఉపాధ్యాయులు అందరి తరఫున, విద్యార్థులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.